ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, కృపలను పొంది కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. కృపలను పొంది కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలసి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపగాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపగాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ స్థాలునంటివే. నీ అరచేతిలో నన్ను సెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు ఎందాం, కూర్చోపు సత్గా ఎందాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలును. దేవుడు ఇచ్చిన పిల్లలంట. పిల్లలు అన్నీ చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలుబాడాయను. అంటే మనం అందరం ఇడిపించే బిడ్డలుగా ఉండాలి. మనం ప్రార్థన పరులుగా ఉండాలన్నమాట. మనం ప్రార్థన చేసి మన గురించి మనం చేసుకుంటాం కాదు.
ఇతరుల గురించి ప్రార్థన చేసి వాళ్ళు కట్టల్లో ఉంటే కట్లు ఇడిపించే బిడ్డలుగా ఉండాలి. వాళ్ళు బలహీనలు అయితే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అంతేగాని మన గురించి మనం చేసేసుకుంటే మనం బాగుంటే చాలే అనుకునే భక్తి కాదు ఈ భక్తి. అనుకుంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడం. నువ్వు పక్క వాళ్ళని దీవించాలన్నమాట, పొరుగు వారిని ప్రేమించాలన్నమాట, పొరుగు వారి గురించి ప్రార్థన చేయాలి. దేవుడు చెబుతున్నాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు, దేశ నాయకుల కొరకు, దేశాల కొరకు, పట్టణాల కొరకు, అందరికి మంత్రుల కొరకు, ముఖ్యమంత్రులు, స్పెషల్ నెంబర్లు అందరి కొరకు, మనం రాజుల అధికారుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అలాంటి బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. అంతేగాని మన గురించి మనం చేసుకుంటే సరిపోదు. అందరి గురించి చేసే బిడ్డలుగా ఉండాలి. అట్లాంటి జీవితం, అట్లాంటి ప్రార్థన జీవితం మనకి దేవుడి ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థించుకుందాం. దేవుడి స్తోత్రం. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాడిని తోడని అని ప్రమాణము చేయలేక పోయాను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిత్యముగా నేను నిన్ను ఆస్వాదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపజేతును అని వాగ్దానం ఇచ్చాడు యేసయ్య. నిత్యంగా నిన్ను విస్తరింపజేస్తానని వాగ్దానం ఇచ్చాడనమాట, ఆస్వాదిస్తానని అని చెప్పి ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాను. ఓర్పుతో సహించాడు. ఇప్పుడు అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చాడు, పిల్లల్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఓర్పుతో మరి సహించాడంటే మరి వాగ్దానము అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చినప్పుడు 75 సంవత్సరాలు అబ్రాహాము వచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, మరి 75 సంవత్సరాలు అయినప్పుడు 100 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లని ఇవ్వలా, వాగ్దానం పుత్రుని ఇవ్వలా. 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇచ్చాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు చూశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. మనం అయిపోతామా? మనం 25 సంవత్సరాలు కాదు, 25 నిమిషాలు చూడలేం. 25 నిమిషాలకే కార్యం జరగపోయిందనుకో, ఏం దేవుడు ఈ ప్రార్థన చేస్తే కార్యం చేయలేదు, ఇంకెందుకు దేవుడు వద్దు, ఏం వద్దు, చర్చి వద్దు, ఏం వద్దు అని మనం మానేస్తాం. దేవుడు అబ్రాహాము మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎదురు చూశాడనమాట, ఓపికతో సహించాడనమాట. అలా ఓపికతో సహించే మనసు మనలో ఉందా? లేదు. ఓపికతో సహించాడు కాబట్టి అబ్రాహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. నమ్మాడనమాట. దేవుడు పిలిచినప్పుడు అది ఎక్కడ పలానా చాటున నేను చెప్పపోయినా కానీ దేవుడు పిలిచినప్పుడే వచ్చేసాడనమాట. అబ్రాహాము వచ్చేసాడు. నిరీక్షణ లేనప్పుడు నమ్మాడనమాట. నమ్మాడు కనుక అబ్రాహాముని అన్ని విధాలుగా దీవించాడనమాట. పశువు సంపద అంతా అన్ని విధాలుగా దీవించాడు. సంతానం ఆకాశ నక్షత్రం వల్లే నేను చేస్తా అన్నాడు, ఇసుక రేణుల వల్లే నేను విస్తరింప చేస్తా అన్నాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలన్నమాట. నమ్మి ఆ వాగ్దానం గురించి ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి అన్నమాట. అట్లా ఉండే బిడ్డలుగా ఉండాలి. నిరీక్షణ కోల్పోకూడదు, విశ్వాసం కోల్పోకుండా మనం ఆయన్ని వెంబడించాలన్నమాట. ప్రార్థించాలి, కార్యం జరిగే వరకు ప్రార్థించాలన్నమాట. అట్లాంటి ప్రార్థన చేసి మనం ఆయన నుంచి మనం కార్యాలు పొందుకోవాలి. అంతేగాని కుసేపు చేసి ప్రార్థన మన పితరులు ఎంతకాలం చేశారో
430 సంవత్సరాలు అక్కడ ప్రార్థన చేశారన్నమాట. అప్పుడు ఆ బద్ధకంలోంచి అప్పుడు ఇరిపించాడు దేవుడు మోసే ద్వారా. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి. ఎక్కువ ప్రార్థన చేస్తూ దేవుడు నా కార్యం చేయలేదు అన్న మాట మన నోట రాకూడదు. దేవుడు చేస్తాడు. దేవుడి కార్యం ఆలస్యమైందంటే నీకు అధికమైన గొప్ప కార్యం చేస్తాడనమాట. దానికి ఎదురు చూడాలి. దేవుడు ఇచ్చే దాని కొరకు ఎదురు చూడాలి. అంతేగాని నాకు దేవుడు ఎమ్మటే కార్యం చేయలేదు, ఏం దేవుడో ఏమో ఇద్దో, నేను చర్చికి ఇంకేం రానులే అని అనకూడదు. మనం అట్లానే బిడ్డలుగా ఉండకూడదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. విశ్వాసంతో ఉన్నాడు అబ్రాహాము. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, మరి సంతానం ఇచ్చాడు. ఇసుక రేణువులంతే విస్తారంగా ఆకాశ నక్షత్రాల కంటే ఎంతో దాన్ని గొప్పగా దీవించాడు కాబట్టి మనం అబ్రాహాము ఎంతగానో మనకి ఇప్పుడు మనకు మాదిరికరంగా ఉన్నామన్నమాట. అలాంటి జీవితం మనం కూడా జీవించాలి. ఏబు ఉన్నాడంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణలో విశ్వాసంలో ఆ బిడ్డ నిలిచి ఉన్నాడన్నమాట. మనం అంత ఆస్తి అంత పోయినా కానీ దేవ స్తోత్రం.